జ్యోత్స్న దీపను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఇక కార్తీక్ తన స్టైల్లో కౌంటర్ ఇస్తాడు జ్యోత్స్నకి. నేను చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది బ్లడ్ ఇవ్వడానికి కూడా వెనకాడారు. కానీ అలాంటి టైంలో ముందుకు వచ్చి బ్లడ్ ఇచ్చి నా ప్రాణం కాపాడింది దీప. అలాంటి మనిషిని ఈ జన్మకే కాదు ప్రతి జన్మకు భార్యగా ఉండాలని కోరుకుంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే దీప గురించి చాలా చెప్పొచ్చు. జనరల్గా పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతారు. మా పెళ్ళి కూడా స్వర్గంలోనే జరిగింది. మళ్ళీ భూమి మీద పుట్టాం, కలిసి జంటగా బతుకుతున్నాం. ఈ జంట కలిసున్నంత కాలం ఇలాగే బతుకుతుంది అంటూ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. దీప భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా. దీప మురిసిపోతూ ఉంటుంది ఆ ప్రేమకు. ఇక కార్తీక్ దీప మీద చూపించే ప్రేమను చూసి పారిజాతంతో పాటు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జ్యోత్స్న మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏం క్లారిటీ ఇచ్చావు మనవడా, నా మనవరాలు అని పారిజాతం అంటూ ఉంటుంది. వెంటనే అమ్మా అంటూ దాసు ఆపుతాడు పారిజాతాన్ని. అదేరా నా మనవరాలు జ్యోత్స్నకి క్లారిటీ వచ్చిందిలే అంటున్నా అని కవర్ చేసేసుకుంటుంది పారు. ఇక జ్యోత్స్న కోపంగా అమ్మా వచ్చిన పని అయిపోయింది, ఇక బయలుదేరదామా అని అంటూ ఉంటే దాంతో కాంచన వెంటనే నవ్వుతూ నా కోడలికి సారి పెట్టడానికి వచ్చి ఏమీ తీసుకోకుండా అలా ఎలా వెళ్ళిపోతారు, టిఫిన్స్ చేసి వెళ్ళండి అంటూ అక్క ఆ పని చూడు అంటూ అనసూయకి చెప్తుంది కాంచన. ఆ తరువాత అంతా కూడా టిఫిన్ చేసి అక్కడి నుంచి బయలుదేరతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.